మేము కళ్ళ కూడా ఊహించుకోలేము. మాకు ఇది 2 months నుంచి మాకు రెస్ట్ లేదు, టిఫిన్లు లేవు, మాకు ఫుడ్ లేదు, ఏం లేదండి. 2 months నుంచి మేము ఎంత సఫర్ అవుతున్నాం, మా ప్రాబ్లం మాకు తెలుస్తాం. మేము ఎంత ఇబ్బందులు ఉన్నాం. మాకు పఫర్ జోన్ అక్కడ వరకు అంటారు, ఆరు వరకు అంటారు. ఇక్కడ నిద్రలో పోతలేరు. ఏ రాత్రి అప్పుడు చేంజ్ చేస్తారని ఎక్కడ పోవాలి? పిల్ల జల్లలతోనే కష్టపడి సంపాదించుకొని కష్టపడి కట్టుకుని ఇల్లు ఏం చేయాలి? ఎక్కడ పోవాలి? ఏం పోవాలి చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ఏంటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు? ఇంత సొమ్ములు పెట్టి కట్టుకుని డబుల్ బెడ్రూమ్ ఏం ఇస్తారయ్యా? ఎందుకు మాకు డబుల్ బెడ్రూమ్లు? ఏం చక్కకున్నాయని మేము పోయి ఎక్కడ దేశాల నుంచి ఎక్కడ పోతాము? ఎక్కడో లంకలు ఇస్తే లంకలోకి పోవాలా మేము? కష్టపడి కట్టుకోని మిల్లులు కష్టపడి కట్టుకున్నాక ఇంతలో మోసం చేస్తే ఎట్లా? కాంగ్రెస్ చేపించుకొని మంచిగా చేసి ఇంత మాకు ఇట్లా చేస్తాడా న్యాయం చెప్పు? అంత మోసం చేసిర్రు మాకు. ఇప్పుడు మేమైతే ఇదైతే న్యాయం కాదు అసలుకి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లోన. మీరు ఎన్ని చేసిన సరే వాళ్ళు కూల్ చేస్తా అంటున్నారు. ఎన్ని చేసిన సరే కూల్ చేస్తా. మాకు అవసరం లేదు. ఏందాలు చేసేది అక్కడ ఇట్లాగే మాట్లాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ చేసేదాకా అట్లాగే మాట్లాడండి. ఇప్పుడు మాకు తీసేస్తాండి. వాళ్ళు ఏమంటారంటే మీరు ఇప్పుడు ఎన్ని దీక్షలు చేపట్టినా సరే కూల్ చేస్తా అంటున్నారు. ఏం కూల్ చేస్తారు? చేసిన మాకే ఇంట్లో పడి చచ్చిపోతున్నారు, ఇంట్లో పడి సత్తారు. ఇంకంతే, ఇంకేమన్నా మళ్ళీ చంపి మషవాళ్ళు దాటి గులిపేసుకోండి. మేము వాడినే చంపేస్తాము. వచ్చి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా కొడతాం. మేము ఉండనే ఉంటాం ఇక్కడ. వచ్చి కూడా మాకే కావాలి. మేము మమ్మల్ని చాలా సాగు కొడతాం అంతేగాని మేమైతే ఇడిచిపెట్టము. ఇల్లు అయితే మాట పోయేదాకా ఊరుకోము. ఇల్లుతో పాటు వాళ్ళు చచ్చిపోతారు అంతే, ఇంకేముందే. మనం ఇంటికి కట్టుకున్నాం, మా పుణ్యానికి రాలేదు ఇల్లు. ఎవడ మాకు రూపాయలు ఇచ్చేది లేదు, చేసేది లేదు. కట్టుకోగలుగుతామా జీవితంలో? మేము పిల్లలు కరెంట్ లేనప్పుడు నీళ్ళు లేనప్పుడు ఏ లంచ కొడుకు వచ్చి చూసిండు ఇక్కడ చెప్పు? ఏ లంచ కొడుకు మాకు వచ్చి పెట్టిండు? ఏ కొడుకు ఏ బాడక వచ్చి మాకు ఇక్కడ పెట్టిండు? ఇప్పుడు లేపాలంటే ఎట్లా లేపుతాం మేము? ఎక్కడ పోవాలి మేము? ఇప్పుడు ఏ రోజు ఎవరు రాలేదు మాకు. ఇంతవరకు నీళ్ళు వచ్చినాయా ఎవి వచ్చినాయా అని ఏ గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ అభివృద్ధి కోసం చేస్తుంది. అభివృద్ధి కోసం చేస్తే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఉన్నదాన్ని పోగొట్టుకుంటూ పోతే అభివృద్ధి అనేది ఏమంటారు? డబల్ బెడ్రూమ్ ఎవరి కోసం ఇవ్వాలి? లేని వాళ్ళ కోసం ఇవ్వాలి. మాకు ఆల్రెడీ ఉన్నాయి కదా, లేవు అని చెప్పి మేము అప్పీల్ పెట్టుకుంటే నువ్వు మాకు మాకు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇవన్నీ పర్మిషన్ ఇచ్చింది. ఈ రోజు ఆ రోజు ఇల్లులో ఉన్నడికి పైసా పెట్టి కట్టుకోను. ఇల్లు ఉన్నోళ్ళకి ఎందుకు ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్? లేనోళ్ళకి ఇవ్వమన్నది తెలుసా? లేనోళ్ళకి ఇవ్వను. మాకు ఉన్నది ఎందుకని మాకు ఉన్నది ఉన్నట్టుకేసే ఉండమను. మా ఇల్లు గొడవ ఇవ్వద్దు కదా. పర్మిషన్లు ఇస్తే మేము కట్టుకోకుండా ఉండేవాళ్ళం కదా. ఇంత పెద్ద బిల్డింగులు మేము కట్టుకున్న తర్వాత ఇప్పుడు మేము కాల్ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలి? డబుల్ బెడ్రూమ్లు ఏమిటికి? మా కోట్లు పెట్టి కట్టుకున్నాం ఇల్లు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే ఏమిటికి అవసరం? మాకు డబుల్ బెడ్రూమ్లు ఏమిటికి? ఆ రోజు ఏ రోజు అయితే మేము బాధలు ఉన్నామో ఆ రోజు గవర్నమెంట్ రాలేదు. ఈ రోజు మేము బాధల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటాం అన్నప్పుడు ఎవడో వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు ఏమన్నాడు? 6 గ్యారంటీలు ఇస్తా అక్కమ్మ చెల్లమ్మ అని చెప్పి మాట్లాడినోళ్ళు ఈ రోజు ఎటుపోతారు? ఈ రోజు మా మీదకి తీసుకొస్తే ఎన్ని రోజులు? సంవత్సరం అయిపోయింది. 14 నవంబర్కు సరే, ఈ రోజు నవంబర్ వస్తుంది, ఇంకో నెల అయితే సంవత్సరం అయిపోయింది. ఇంకా 3 నెలలు. ఇప్పుడు ఏదైనా అభివృద్ధి చేస్తా అన్నాడు కదా, ప్రతి పూట ఏదైనా సరే 3 రంగులు జెండా పట్టుకొని ఎదిగినోడు. మరి ఆ రోజు ఇప్పుడు ఇంద్రమ్మ అంటే ఏంది? ఇంద్రమ్మ గాంధీ పార్టీ ఆఫీస్ అని అంటే ఏందన్నట్టు? ఇంద్రమ్మ ఎక్కడ చూడు ఊర్లలో ఇంద్రమ్మ ఇల్లులు ఉంటాయి. ఈయన వచ్చి ఇంద్రమ్మ ఇల్లుని పీకేస్తా మాకు ఇంద్రమ్మ కూడా ఇల్లు ఇయ్యలేదు. అంత శాతగాను ఓటు ఎందుకు వేయించుకోండు? ఓట్లు వేపించి మమ్మల్ని ఎందుకు మోసం చేసిండు? అది వేయలేదా మేము? ఓట్లు వేసి మాకు ఇట్లా చేసిండనే మాకు ఇప్పుడు మంట పడుతుంది. మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 25 ఏళ్ళు అవుతుంది మేము వచ్చి. మేము ఇక్కడే పెరిగినాం, మేము చదువుకున్నది ఇక్కడే, మా స్కూల్ ఇక్కడే. మాకు ఏ రోజు నుంచైనా సరే మేము ఇక్కడే బతికిన వాళ్ళం. మా సొంత ఊర్లాగా మేము భావించుకొని మేము ఇక్కడ ఉన్నాము. ఈ రోజు నువ్వు వచ్చి మా మీద దంతా అని అంటే అది ఎంతవరకు కరెక్టు? ఈ రోజు నువ్వు వచ్చినావు మా దగ్గరికి, మేము నీ దగ్గరికి రామా? నీ ఇంటి మీదకి రాలేమా? సరే, ఈ రోజు నువ్వు పవర్లు ఉన్నావు మాట్లాడుతున్నావు, రేపు నీకు పవర్ పోతే ఆ రోజు నేను నీ ఇంటి మీదకి వస్తే ఆ రోజు ఎవడైతే ఆపడు కదా నన్ను. ఈ రోజు నీ పవర్ ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది ఆయన కానీ మాట్లాడుతున్నావు. రేపటి దినం ఇంకోని గద్దెక్కిస్తా, ఆ దినం వాడిని అడ్డా చూసుకొని నేను నీ ఇంటి మీదకి వస్తా. ఆ రోజు నువ్వు నన్ను ఆపుతావా? ఆపలేవు కదా. అది కరెక్ట్ కాదు. నువ్వు చేయడానికి ఏంది? మాలాంటి వాళ్ళని కాపాడుకోవాలి నువ్వు అనేటువంటివి. నువ్వే మమ్మల్ని తొక్కి మమ్మల్ని బాధ పెడతానంటది ఎంతవరకు కరెక్టు? 1 రోజు 2 రోజులు కాదు కదా. ఇంతమంది తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరి బాధ దుఃఖము ఒకసారి నీకు తలగట్లేదా? వాళ్ళ ఊసురు అనేది ఆయనకు ఒక కూతురు ఉంది, మనవడు ఉన్నారు. వాళ్ళందరూ బాగుంటారా? మమ్మల్ని అంతమందిని బాధ పెడుతున్నప్పుడు వాళ్ళ తల్లి పిల్లలు వాళ్ళ కుటుంబం బాగుంటుందా? మేమందరం ఈడే పుట్టిన వాళ్ళం. మిమ్మల్ని వ్యతిరేక పార్టీ వాళ్ళు మాట్లాడిస్తానని చెప్తున్నారు. వ్యతిరేక పార్టీలు ఎవడని ఉన్నాడు అని అంటే మమ్మల్ని అడుగు. వ్యతిరేక పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది మా సమస్య, మా కాలనీ సమస్య, మేము తీర్చుకునే సమస్య.
వ్యతిరేక పార్టీ అనేటోడు ఎవడన్నా మాట్లాడితే మంచిగా ఉండదు. ఇక్కడ వ్యతిరేక పార్టీ ఎవడు అంటున్నాడు? వ్యతిరేక పార్టీ ఎవడా ఇక్కడ మాకు సపోర్ట్ చేసినాడు? సరే ఈ రోజు వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి వేరే పార్టీ వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇంకా పట్టించుకోవాలి జనాలు. అంటే మళ్ళీ ఓట్ల కోసం అయితే రెడీగా వచ్చి ఉంచుంటారా? అంటే వాళ్ళు ఎవరికి బాధ్యత లేవా? ఇంకా వాళ్ళకి ఎవరికి బాధ్యత లేదా? వేరే వాళ్ళకి ఎవరికి బాధ్యత లేవా? ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? వ్యతిరేక మా పబ్లిక్ పీపుల్ అంటారు కదా, ఏం పబ్లిక్ పీపుల్ వాళ్ళు? పబ్లిక్ పీపుల్ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కూడా ఎందుకు నుంచి చూడట్లేదు, మాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మేము ఇంతమంది పిచ్చోళ్ళం, మేము ఇంతమంది రోడ్ల మీద మీడియా పూర్వకంగా వాళ్ళు సపోర్ట్ చేస్తా అంటున్నారు. మూడే పోటీగా ఎందుకు సపోర్ట్ చేస్తారు? మీరు చేయాలి, మాకు సపోర్ట్ మేము చేయం. ఎవరికి మీడియా వాళ్ళకి చేయం, ఎవరికి చేయం. మాకు మేమే సపోర్ట్, మాకు మేమే యుద్ధం చేస్తున్నాం. ఎవరు చేయట్లా మాకు. పోలీసు వాళ్ళైనా సరే వాళ్ళు మట్టుకు ప్రొటెక్ట్ చేస్తే మాకు చేయమనండి, వెళ్ళిపోవాలండి. ఆఫీసర్లకు కానీ ఎవరికి చేయడానికి వీలేదు. పోలీసు వాళ్ళు ఇప్పుడు కొట్టడానికి వస్తున్నారు, మీదకి వస్తున్నారు. వాళ్ళకి భార్య పిల్లలు, వాళ్ళకి ఫ్యామిలీలు, వాళ్ళకి స్టూడెంట్స్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కదా. వాళ్ళ డ్యూటీలు అంటే వాళ్ళ డ్యూటీలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళని వాళ్ళు కాపాడడం కోసం ఆ సీఎం చెప్పిండు చేస్తామని, అది కాదు కదా. వాళ్ళు కూడా ఒక మనుషులే కదా. వాళ్ళు కూడా మాలాగా చదువుకొని జాబులు చేసి జాబులు కొట్టి ఈవెంట్స్ కొట్టి వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళే కదా. జాబ్ రాకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా ఫ్రెండ్స్ ఎస్ఐకి దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు జాబులు ఇవ్వలేదు, ఎంతమంది చచ్చిపోయారు? ఆ రోజు ఏం చేసారు మరి ఈ పోలీసు వాళ్ళ? మరి ఆ రోజు అడ్డుపడవచ్చు కదా. ఈ రోజు ఇప్పుడు మా గురించి ఇంతమంది వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వస్తున్నారు. కానీ మా ప్రొటెక్షన్ కోసం మేమున్నాం, మేము కూడా మనుషులమే, మీరు కూడా మాతో పాటే అనన్నోళ్ళు ఒక్కడు మాట్లాడాడేందుకు? ప్రతిసారి పోలీసు వాడు వస్తాడు, కొడతాడు, లాగేస్తారు. జీపేకి సేమ్ చేస్తావయ్యా, చంపేస్తావా? జీపెక్కి అని అంటే ఎక్కలేమా? మా లేవా జీపులు? మేము ఎక్కలేదా జీపులు? ఒక మాట ఏమన్నా అంటే వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు జీపెక్కి అని అంటాడు. ఎంతమందిని అంటే ఇది ఆల్రెడీ మేము చంపుకొనే తెచ్చుకున్నది. ఎంతమంది అంటలేరన్న వచ్చిన ప్రతి ఒక్కరిని జీపెక్కి. నిన్న మాట్లాడుతుంటే ఒక ఆయన వస్తాడు, ఆమె ఎక్కువ మాట్లాడుతుంది జీపెక్కి అని అంటాడు. జీపెక్కి ఇచ్చేది మాకు జీపులు లేవా? మేము ఎక్కలేమా? ఏంది జీపెక్కి ఇచ్చేది? ఆయన ఇల్లు ఈడుండింటే అదే ఒక ఎస్ఐ వాళ్ళదో, కానిస్టేబుల్దో, లేదా ఒక హోమ్ గార్డుదో, ఎవరిదో ఒకరిది ఒక ఇల్లు ఈడే ఉండింటే వాళ్ళ ఇల్లు రేపు వాళ్ళు ఇలా మాట్లాడతారా? మాది కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడేటోళ్ళ. వాళ్ళు కూడా మనుషులే కదా, చదువుకున్న వాళ్ళే కదా, గవర్నమెంట్ స్కూల్కి పోయిన వాళ్ళే, అందరు పోయిన వాళ్ళే. వాళ్ళ ఇళ్ళ మీదకి వచ్చి మేము ఇట్లే దౌర్జన్యం చేస్తానంటే సరే ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోతారు. మా ఇంట్లో ఇప్పుడు వాళ్ళు ఏ రోజైతే మమ్మల్ని ఇప్పుడైతే కాదంటున్నాడు సీఎం కేసీఆర్, ఆ రోజు ఓట్లకు అడగటానికి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎటుపోయారు? ఆ కార్పొరేటర్లు ఎటుపోయారు? ప్రతిపక్ష పార్టీ ఎందుకు మాట్లాడిస్తుందన్న? ఈ రోజు ఇంత జరగటానికి ఇన్ని రోజుల నుంచి లేని ప్రతిపక్ష పార్టీ ఈ రోజు ఎందుకు వస్తుంది ముందరికి? వాళ్ళు ఇప్పుడు మన వల్ల ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో నడుస్తుందో వాళ్ళు ముందరికి రానందుకే కదా ప్రతిపక్ష పార్టీ మేమున్నాం మీకు అని తోడిస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. సరే ఇచ్చేటోళ్ళని కూడా ఇవ్వకుండా చేయడానికి నీకు అధికారం ఎక్కడిది? ఇప్పుడు ఎంత అరిచినా సరే వాళ్ళు కూల్ చేయడం మాత్రం కంపల్సరీ అంటున్నారు. ఎందుకు కూలుస్తావా? ఎందుకు కూలుస్తావు? నీకు వాడు నా ఇల్లుకు నువ్వు కట్టించినవా? నా ఇల్లు నువ్వు పైసలు ఇచ్చినవా? నాకు నువ్వు చదివించినవా? నన్ను నువ్వు పెంచినవా? నన్ను ఎందుకు గుర్తిస్తావు? బఫర్ అండ్ ఎఫ్టీలో వచ్చే రోజు మేము మునుగుతాం సస్తామా? నీకెందుకు? ఆ రోజు లేని ఈ రోజు ఎందుకది? ఏది ఈడికి ఒక్క ముక్క రాలేదు. ఇన్ని రోజులు లేని ఈ రోజే బఫర్ వచ్చిందా? ఈ రోజే ఎఫ్టీఎల్ వచ్చిందా? ఇన్నిళ్ళు ఏ విధంగా కట్టారు? ఇన్నిళ్ళు నేను ఒకటే మాట, పోలీసు వాళ్ళని దయచేసి రామనని వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఉన్నామని వాళ్ళు కూడా ఒక మనిషిలాగా బిహేవ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు వచ్చి మిస్అండర్స్టాండింగ్ చేసి మమ్మల్ని కొట్టి బాధ పెడితే మాత్రం వాళ్ళకి ఒక కుటుంబం ఉంది, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు మనుషులే అనేది మాత్రం వాళ్ళు కూడా సాటి మనుషులే. వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళకు కూడా గురువులు ఉంటారు. వాళ్ళు కొంచెం ఆలోచించుకొని ఒకరి మీద చేసేటప్పుడు మంచిగా ఒకరికి 2 సార్లు చెప్పి అమ్మ ఇది కాదని చెప్పేది లేదు. ఇంతమంది ఫోర్స్ వచ్చే బాధ ఇదే ఫోర్సు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అని చెప్తే బాగుంటుంది. అంతేగాని ఇక్కడికి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తా అంటే వాళ్ళు కూడా చూసే ఉంటారు. ఒక మనిషి తలుచుకుంటే అంత లేచిన సీఎం ఇంతకుముందు కేసీఆర్ ఎట్లా దింపడమో రేవంత్ రెడ్డిని కూడా దింపడం పెద్ద పనేం కాదు. మా చేతికి కర్రలు వస్తాయి, మా చేతికి రాళ్ళు వస్తాయి. మేము మనుషులమే, మేము ఉప్పు కారం తింటున్నాం. అందరికీ రోషాలు ఉంటాయి కాదన్నాను. వాళ్ళు ఒక దెబ్బ పడితే మా 10 చేతులు ఉంటాయి. వాడు ఒక గుండె అయితే మేము 100 గుండెలు చూపిస్తాం. చేసేది ఏమీ లేదు. ఇక్కడ ఒకరికొరు సర్దుకుపోయి ఇది కాదు పద్ధతి. నువ్వు ఏదైతే ఉందో నువ్వు హైడ్రా ఏదైతే పెట్టుకున్నావో హైడ్రామని హై వాళ్ళ మీద చూపించుకోమని, గల్లీల గరీబోళ్ళ మీద కాదు నువ్వు అని నేను కోరుకునేది అదొక్కటే, మనస్ఫూర్తిగా సరే ఎవరైనా కానీ ఇప్పుడైతే నేను ఇప్పుడు మనకున్నది ఇంతకుముందు అయితే రేవంత్ రెడ్డి, ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ఆయనను కోరుకునేది అదొక్కటే. ఎందుకంటే ఇంతకుముందు హైడ్రాలో ఉంది అని చెప్పి కేసీఆర్ కూడా అన్నాడు. సరే అదే విధంగా కూడా చెప్తున్నాము, దయచేసి గరీబోళ్ళ మీదకి రాకండి. మా గల్లీలు చిన్నవే, మేము గరీబ్ టార్గెట్ మీరే అంట. వాళ్ళ టార్గెట్ మేము అనుకున్నప్పుడు మా టార్గెట్ కూడా వాళ్ళే అవుతారు. బజార్ 3 ఏళ్ళు జస్ట్ 3 ఏళ్ళు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే తర్వాత ఆయన ఏదైతే కుర్చీలో అదేమంటారు కిరీటం తెచ్చి పక్కన కూర్చోబెట్టుకొని
చారి నీకే ఇంటర్వ్యూ ఇస్తా 10 ఏళ్ళు నేనే సీఎం నన్ను ఏదైతే చెప్పిండో అది మాత్రం ఆయన కళలాగానే మిలుగుతుంది. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైడ్రా. ఈ హైడ్రా అనేది హైదరాబాద్ అందరిని భయపెడుతుంది. ముఖ్యంగా ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతం అనేది అభివృద్ధి చెందాలని ఇక్కడున్న ఏదో చుట్టుపక్కల ఇల్లు అవన్నీ కూలగొడుతున్నారు. సో దాని గురించి మనతో మాట్లాడడానికి, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడానికి ప్రజలు ఉన్నారు. ఏందమ్మా మీ ఇల్లు బఫర్ జోన్లో ఉంది, FTL ఉందని చెప్తున్నారు. అది ఎప్పటి నుంచి మీ ఇల్లు అక్కడ కట్టుకున్నారు మీరు? 15 ఏళ్ళు కట్టి ఎట్లా కూలగొడతారు, ఎట్లా రిజిస్టర్ చేసిరు, ఎట్లా నల్లు ఇచ్చిరు, ఎట్లా కరెంట్ ఇచ్చిరు, ఎట్లా అప్పు చేసి కట్టుకున్నాము. అప్పు తీరక ముందుకే బీమారి వచ్చింది మా ఆయనకు. మా ఆయన చనిపోయిండు. ఎట్లా చనిపోయిండు అంటే లివర్ ఖరాబ్ అయింది. ఆయన తాగడు తినడు. మళ్ళీ మా బాబుని ఏమన్నారు, ఇయ్యాలే తండ్రి బతుకుతాడని 10 మంది డాక్టర్లు అన్నారు. వాళ్ళ నాన్న కూడా కొట్లాడి ఇప్పించుకుండు లివరు. ఆయన 5 రోజులు చచ్చిపోయిండు. నా కొడుకు కూడా కష్టం చేసి నన్ను సాదడు. ఆయనకి 3 పిల్లలు. నేను ఇల్లు వదిలిపెట్టిపోయి వేరే ఇళ్ళలో పని చేసుకుంటా ఈ పైసలు కొంట పోయి లోన్ కట్టుకుంటున్నా. నేను అప్పులు కట్టుకుంటున్నా. అప్పులు నాకు నమ్మిన వాళ్ళు ఇచ్చిరు. అప్పులు నేను తీర్పుతా. నా మొగడు వచ్చినా నేను తీర్పుతా. నేను ఇంట్లో ఉంటే ఒక రూమ్ కిరాయి పోతుంది అని ఎవరో దొరోళ్ళ ఇళ్ళల్లో పని చేసుకొని నేను ఎట్లా 62 ఏళ్ళు వచ్చినాయి, పింఛన్ లేదు. నా భర్త చచ్చిపోయి 3 ఏళ్ళు. నా కొడుకు ఆర్గాన్ ఖరాబ్ అయింది. నా కొడుకు చేసి పెట్టట్లేడు. నేను ఎట్లా బతకాలే? ఇక ఏం లేదు. సీఎం ఎవరో ఏ పోలీసు వాళ్ళు వచ్చి కూలగొడతారో నన్ను ఇక్కడ వాతి పెట్టి ఆ ఇల్లు కూలగొట్టుకోరు సార్ అని చెప్తా. మరి ఇంకేం చేయాలి? నన్ను వాతి పెట్టిరు. నా మీద ఎవరు మన్ను పోసినా నేను చూడ. అప్పులోళ్ళు నేను చచ్చినాక నాకేం కాదు. నన్ను ఇక్కడ మీరే బొంద పెట్టినా ఇల్లు కూలగొట్టిరు, లేకపోతే వెళ్ళిపోయారు. వాళ్ళు మీరు ఎంత బెదిరిస్తున్నారు, మీ ప్రజలందరూ కిరోసిన్ పోసుకుంటారు, అయినా సరే వాళ్ళు ఆగట్లేదు కదా. ఎందుకంటే ప్రజల మీద ఆయన మనిషి, మేము మనుషులం కామా? ఆయననేమో సీఎం అయ్యిండు మనిషి. ఆయన అమ్మకు పుట్టిండు, మేము పుట్టలేదా? అదే సారు అప్పుడేం చేసిర్రు? కలంకాయుధం ఇచ్చేటప్పుడు, కరెంట్ ఇచ్చేటప్పుడు, నల్లు ఇచ్చేటప్పుడు ఏం చేసిండు? ఇది ఇసొంటి నాలే వద్దు, మీరు కట్టే అవసరం లేదని ఒకసారి చెప్తే మేము వెళ్ళొద్దు కదా. ఇంత కష్టపడి కట్టకపోదుం కదా. అదే గుడిసేసుకొని ఉంటే ఇలా గుడిసె కూలగొట్టినాం కాకపో కదా. బిల్డింగ్కు మిట్టలు ఎందుకు ఇచ్చిర్రు? షాపులన్నీ ఎందుకు కుల్లబెట్టిరు? ఎందుకు కంపెనీలు కుల్లబెట్టిరు చెప్పురు. అది కూడా అయ్యా ఎందుకు రాజ్యాన్ని బాగుపడనిచ్చిరు? రాజ్యంతో ఓట్లు వేసుకుర్రు. రాజ్యాన్ని ముంచుదామని సీఎం అయినవా నువ్వు? నోటీసులు ఇచ్చారమ్మా? అరే ఎందుకు వచ్చినా నేను నిన్న ఏకదమ్న నా కిరాయిలు ఏడ్చుకుంటా ఫోన్ చేస్తూ ఉరికొచ్చిన. నేను నల్లకుంటలు ఉంటా. నల్లకుంట నుంచి ఇక్కడికి వచ్చిన. నా కిరాయిలు ఏడ్చుకుంటా ఫోన్ చేస్తున్నారు. నాకు ఉన్న దొప్పెడు పోయినాక నేను ఎట్లా అప్పులు కట్టాలి? నన్ను ఆ సీఎమో ఆ సర్కారో ఎవరో నాకు 5 అక్షరాలు రావు, తెలియదు. నేను బర్ల కాసి బతికిన. నన్ను ఆడ నా గల ముందర ఆదం పెట్టాలి, ఇల్లు కూలగొట్టాలి. ఇంకో ఏం చెప్పు. నా ఇల్లు లేదు ఇడా. నల్లకుంట కోటగలు నా పానం ఉసిపోతట్టుంది. ఎవరన్నా గిట్ట పోబెట్టమ్మా అన్నాడు. ఆ పెద్దవాడి బాధ అయితే ఆమె విధంగా వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇల్లు కూలగొట్టాలంటే ముందు నా శవం మీదే ఇల్లు కూలగొట్టాలని అంటుంది. ఇల్లు కూలగొట్టాలి. ఈడ నా గల ముందర పెట్టాలి, ఇంకో వేరే గల ముందర పెట్టొద్దు. నా గల ముందర నన్ను పెట్టి నా ఇల్లు కూలగొట్టు. ఏ సీఎం కాడైనా మాట్లాడతా. ఎక్కడైనా నా ప్రాణం పోయినాక నా ఇల్లు కూలగొట్టు, నాకు అవసరం లేదు. సో చూస్తున్నాం కదా, ఆమె బాధ అయితే ఆమె వ్యక్తం చేస్తుంది. ఆమె ఎక్కువసేపు మాట్లాడడానికి కూడా ఆమె ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్తున్నారు. సో అదేవిధంగా చాలా మందికి నోటీసులు ఇవ్వకుండా వెళ్ళి అంటే కూల్చేస్తున్నారు. FTL బఫర్ జోన్లో పరిధిలో ఉన్నా సరే ఇది హైడ్రా అని పేరు పెట్టకుండా మూసీ నది పరివాహక ప్రాంతం, దీన్ని అభివృద్ధి చేస్తున్నాం అనే ఒక పేరు అడ్డం పెట్టుకొని